అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను అమలు చేయలేక బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేస్తుందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎన్నికల కంటే ముందు అమలు చేయలేని హామీలతో ప్రజలను మభ్యపెట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాటవేత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాటి మాటికి చెప్పిన మాటే పదే పదే చెప్పడం వలన కేసీఆర్ కన్నా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కన్నా మెరుగైన పెన్షన్ ఇస్తాం, మెరుగైన రుణమాఫీ చేస్తాం, మెరుగైన రైతు బంధు ఇస్తాం, మెరుగైన అంతేకాకుండా ప్రతి మహిళకు కూడా 2500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఏమాత్రము ఆర్థికంగా వీలు కాని, ఏమాత్రము అమలు చేయడానికి వీలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మనము 6 గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని అడిగినా, రైతు రుణమాఫీని ఎప్పుడు చేస్తారని అడిగినా, లేదా ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారని అడిగినా, మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సాయం ఎప్పటి నుంచి ఇస్తారని అడిగినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. భారత రాష్ట్ర సమితి అక్కస్తో ఉన్నది. అధికారం కోల్పోయామనే ఆందోళనతో మేము ఇంకా కుదుట పడకముందే మా పైన విమర్శలు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం మాట్లాడుతున్నారు. అనేక రకాలైన మోసపూరితమైన హామీలను ఇచ్చినాం, ప్రభుత్వంలోకి వచ్చాం, ఇప్పుడు జరిగేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు, చూద్దాంలే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్నది